నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. మావోయిస్ట్ దంపతులు తిక్కా సుష్మిత అలియాస్ చైతే, మడకం దూలా అలియాస్ దూలా పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబర్ మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ వద్ద సుష్మిత సెంట్రల్ కమిటీ స్టాఫ్ గా, దూలా ప్రొటెక్షన్ టీం మెంబర్ గా పనిచేస్తున్నారు. హన్మకొండ జిల్లా హాసనపర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుష్మిత 27 సంవత్సరాలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. తండ్రి తిక్క సుధాకర్ మావోయిస్ట్ సానుభూతిపరుడుగా పనిచేశాడన్నారు. అతన్ని చూసి ఆకర్షితురాలైన సుష్మిత తన చదువు అనంతరం 2016 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరిందన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పరియా గ్రామానికి చెందిన మడకం దూలా అలియాస్ దూలా 5వ తరగతి వరకు చదువుకున్నారు. తన అన్నయ్య అయిన అయేత 2008 సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరాడని, అతన్ని చూసి ఆకర్షితుడైన దూలా 2015వ సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరాడన్నారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి 2020 మార్చి నెలలో 30వ తేదీన వివాహం చేసుకుని ఆ తర్వాత వివిధ హోదాల్లో పలుచోట్ల పనిచేశారన్నారు. మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకొని ఆకర్షితులైన మావోయిస్టు దంపతులు వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. వీరిరువురికి ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల నగదు రివార్డు ఉన్నదని, 8 లక్షల రూపాయలు బ్యాంక్ డీడీ రూపంలో వారికి అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ తిరుమల్, హసనపర్తి ఇన్స్పెక్టర్ సురేష్తో పాటు పలువురు పాల్గొన్నారు.